ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ మరి తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జూమ్ సెషన్ లో భాగంగా ప్రతి సోమ మరియు గురువారాల్లో మనం భగవద్గీత విశ్లేషణాత్మక వివరణ చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మరి ఆ శ్రీకృష్ణ భగవానునికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ మరి కర్మ సన్యాస యోగంలో గత తరగతిలో మనము 12 నుంచి 15 శ్లోకాల వరకు మనం విశ్లేషించుకోవడం జరిగింది. చక్కగా అందులోని జ్ఞానాన్ని మనము వివరణాత్మకంగా తెలుసుకున్నాం. మరి అందులో 12వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారు? నిష్కామ కర్మయోగి కర్మఫలంపై గల అపేక్షను విడిచిపెట్టి పరమశాంతిని పొందుతాడు. అలాగే కామ్యకర్మలను ఆచరించేవాళ్ళు. కామ్యకర్మలు అంటే కోరికలతో కర్మలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు కోరికల వల్ల ఫలం పైన అపేక్షతో సంసార బంధంలో బంధించబడుతున్నారు అని చెప్పి 12వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అలాగే 13వ శ్లోకంలో భగవానుడు ఏం చెప్పారంటే, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నటువంటి దేహదారి మనస్సు ద్వారా అన్ని కర్మలను విడిచిపెట్టి మరి 9 ద్వారాలు గల ఈ దేహం అనే పురంలో ఏమీ చేయకుండా సుఖంగా అలా ఉంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 14వ శ్లోకంలో భగవంతుడు ఈ లోకంలోని ప్రాణులకు కర్తృత్వాన్ని గాని కర్మలను గాని కర్మఫలంతో సంబంధాన్ని గాని ఆయన సృష్టించటం లేదు. వారి వారి జన్మాంతర సంస్కారాలే ఈ కర్తృత్వాదులకు కారణము, అంటే వారి యొక్క స్వభావమే కారణం అని చెప్పడం జరిగింది. మరి 15వ శ్లోకంలో భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని గాని లేక పుణ్యాన్ని గాని గ్రహించటం లేదు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉంది, అందువల్ల జీవులు మోహం చెందుతూ ఉన్నారు అని వివరించడం జరిగింది. మరి ఇప్పుడు మనము 16వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు 16వ శ్లోకంలో ఈ అజ్ఞాన ఆవరణను ఏ రకంగా తొలగించుకోవాలి, తిరిగి మన యథార్థ స్థితికి ఎలా చేరుకోవాలో 16వ శ్లోకంలో తెలియజేస్తున్నారు భగవానుడు. మరి 16వ శ్లోకం చూద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరః. అంటే ఏమంటున్నారంటే, ఆత్మజ్ఞానం చేత ఎవరి యొక్క అజ్ఞానం నశించిపోతుందో వారి యొక్క జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది అని చెప్తున్నారు. ఆత్మజ్ఞానం చేత ఎవరి యొక్క అజ్ఞానం నశించిపోతుందో వారి యొక్క జ్ఞానము సూర్యునిలాగా ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే తమలో ఉందో దాన్ని ప్రకాశింపచేస్తుంది. చూసారా? అంటే మన యథార్థ స్వరూపం ఏమిటి అంటే ఆనందప్రదమైనటువంటి ఆత్మయే. అయితే మనం అలా ఉన్నామా? ఆనందంగా ఉన్నామా? లేదే. సుఖదుఖాలతో కూడుకుని ఉన్నాం. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. మన జ్ఞానాన్ని ఈ అజ్ఞానం కప్పటం వల్ల. జ్ఞానం లేదా అంటే మనలో ఉంది. అనంతమైన జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని అజ్ఞానము కప్పుతూ ఉంది. అందువల్లనే లోనున్న పరబ్రహ్మ స్వరూపము ప్రకాశవంతంగా మనకి బయల్పడటం లేదు. ఇందుకు ఈ అజ్ఞానం అంటే ఏంటి? నేను ఆనంద స్వరూప ఆత్మను అని తెలియకపోవటమే అజ్ఞానము. నేను ఆనంద స్వరూప ఆత్మను అని తెలియకపోవటమే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేను ఆనంద స్వరూప ఆత్మను అని తెలుసుకోవాలి. తెలుసుకోవడం కాదు, అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
దానికి మార్గమే మరి మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మరి మానవుడు ఏమనుకుంటున్నాడు? నేను ఈ దేహాన్ని, మనసును, బుద్ధిని అనుకుంటూ వాటితో తాదాత్మ్యం చెందిపోతున్నాడు. వాటికి కలిగే సుఖదుఖాలను తనవిగా భావిస్తూ ఉన్నాడు. ఇదే అజ్ఞానం అంటే. మరి జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మను అనే స్పృహలో ఉండటమే జ్ఞానం. ఈ అజ్ఞానము, జ్ఞానము 2 కూడా బుద్ధిలోనివే. ఎక్కడుంటాయి ఇవి? బుద్ధిలో ఉంటాయి. కనుక బుద్ధిలోని అజ్ఞానాన్ని బుద్ధిలో కలిగే జ్ఞానం ద్వారానే తొలగించాలి. అదే చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. బుద్ధిలోని అజ్ఞానాన్ని బుద్ధిలో కలిగే జ్ఞానం ద్వారా తొలగించాలి. మరి బుద్ధిలో జ్ఞానం ఎలా కలుగుతుంది? అందుకే మనకు గురువుగారు త్రిరత్నాలను అందించారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. దీని ద్వారా మనలో కలిగే జ్ఞానము, మన బుద్ధిలో కలిగే జ్ఞానము బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తద్వారా మనలో నేను ఆత్మను అనే స్పృహ కలిగి మరి భగవంతునిలా ప్రకాశిస్తాము. మరి ఆత్మను అజ్ఞానం కప్పివేసింది అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ఆత్మను అజ్ఞానం కప్పివేయదు. నిజంగా అజ్ఞానము ఆత్మను కప్పలేదు. కప్పలేనిదది. దానికి ఆ ఇది లేదు. ఎలా అంటే మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు కంటికి చురుకుగా తగిలినప్పుడు మనం ఏం చేస్తాం? చెయ్యి అడ్డంగా పెడతాం. అరచేయితో ఇలా అడ్డం పెడతాం. అడ్డం పెట్టి ఏం చెప్తున్నాము? సూర్యుడిని చేత్తో కప్పేసాం అంటాం. అంటామా? సూర్యుడిని కప్పగలమా? కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడు, భూమండలం కన్నా ఎంతో పెద్దదైన సూర్యుడిని మన చిన్న అరచేతితో కప్పివేయగలమా? అంతే ఇది కూడా. మన అరచేయి సూర్యుడిని చూసే మన కంటిని కప్పివేసింది. ఈ అరచేయి దేన్ని కప్పివేసింది? సూర్యుడిని చూసే మన కంటిని కప్పివేసింది అంతే. దాంతో సూర్యుడు మనకి కనిపించదు. అలాగే అనంతమైన ఆత్మను, సత్యమైన ఆత్మను ఈ మిథ్య అయిన అజ్ఞానము కప్పలేదు. మిథ్య అంటే అబద్ధము. అంటే సరికానిది. మిథ్య అయిన ఈ అజ్ఞానము కప్పలేదు. సత్యం కాని దాన్ని మిథ్య అంటారు. మరి అది కప్పి ఉంచింది మన బుద్ధిలోని జ్ఞానాన్ని మాత్రమే. ఈ అజ్ఞానం దేన్ని కప్పి ఉంచింది? మన బుద్ధిలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచింది. ఇప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానము, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానము బుద్ధిలో వెలిగితే చాలు. ఆ బుద్ధిలో ఉండే అజ్ఞానం కాస్త పటాపంచలైపోతుంది అంటున్నారు భగవాన్. అలా తొలగితే ఏమవుతుంది? బుద్ధిలో వెలిగే ఈ జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది. మనలోని ఆ పరమాత్మను ప్రస్ఫుటం చేస్తుంది. ఎలా? అజ్ఞానం తొలగిన తర్వాత ఆత్మ స్వయంగా తనంతట తానుగా తెలియబడుతుందా? అంటే తెలియబడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే అది స్వయం ప్రకాశం కనుక. అది స్వయం ప్రకాశం. దాని యొక్క ఆ ప్రకాశము స్వయంగా ఆత్మ నుంచి ఏర్పడేదే. బయటెక్కడో లైట్ వేసి వెలిగించటం కాదక్కడ. ఆ బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం అనేటువంటి జ్ఞానంతో తొలగించినప్పుడు ఉన్నటువంటి ఆ పరమాత్మ ప్రకాశంతో బయల్పడతాడు. అది స్వయం ప్రకాశం కనుక. కనుక దివ్య ప్రకాశంతో వెలుగొందే ఒక మణి అనుకోండి. ఒక మణి అంటే మామూలుగా చాలా చీకట్లో గూడా అది ఆహ్, తళతళ మెరుస్తూ ఉంటుంది. నాగమణి అంటారు ఇలాంటి. అలాంటి మణి ఒకటి ఉందనుకుందాం. దాన్ని ఒక కుండ కింద కప్పేశారు. కుండ కింద పెట్టి కప్పేసాం మనం. అర్ధరాత్రి దాన్ని చూడాలనుకున్నాం.
కానీ అంత కారు చీకటి. మరి ఎలా చూస్తాం? ఆ కుండను ముందు వెతకాలి. కుండ ఎక్కడుందో మనకు తెలియాలి. ఆ కుండను వెతకడానికి ఒక టార్చ్ లైట్ తీసుకొని వెళ్తాం. వెళ్ళగానే టార్చ్ లైట్ సహాయంతో ఆ కుండ ఎక్కడ బోర్లించబడిందో చూసి, ఆ కుండని తీసేస్తాం. ఆ తర్వాత టార్చ్ లైట్ అవసరం ఉందా? అంటే అవసరం లేదు. అక్కడ మణి ఉంది. మణి స్వయం ప్రకాశం అది. అదేంటి? స్వయం ప్రకాశం ఆ మణి. అలా వెలిగి తన నుంచి తాను ప్రకాశాన్ని చుట్టుపక్కల వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆ మణిని చూడటానికి మళ్ళీ మనకి టార్చ్ లైట్ ఏమీ అవసరం లేదు. చీకట్లో కూడా అది అద్భుతంగా కనిపిస్తుంది. ఆ రకంగానే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను తెలుసుకోవటానికి వేరొక ప్రకాశము మనకు అవసరమే లేదు. అందుకే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఆదిత్యవత్ జ్ఞానం తత్పరం ప్రకాశయతి అన్నారు. అంటే సూర్యుని వలె జ్ఞానము ఆ పరమాత్మను ప్రకాశింపచేస్తుంది అంటున్నారు. అయితే జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోతుందా? జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది అని తెలుసుకుంటే సరిపోతుందా? బుద్ధిలో జ్ఞానాన్ని మరి ఆత్మ జ్ఞానాన్ని ప్రకాశింపచేయటం ఎలాగో తెలుసుకోవాలి. దానికి ప్రొసీజర్ ఏంటి? పద్ధతేంటి? అది తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం దాన్ని సాధించగలుగుతాం. దానికోసం ఏం చేయాలని చెప్పారంటే, శ్రవణ, మనన, నిధిధ్యాసనలు, ధ్యాన సాధన చెయ్యాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసన. శ్రవణం ఒక గురువును ఆశ్రయించి, ఒక సద్గురువును ఆశ్రయించి, భక్తి శ్రద్ధలతో సేవించి, శాస్త్రాన్ని చక్కగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన జ్ఞానాన్ని నిరంతరం మననం చేసుకోవాలి. అలా మననం చేస్తూ బుద్ధిలో దాన్ని స్థిరపరుచుకోవాలి. దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే నిష్కామ కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని కూడా సాధించాలి. ఆ శుద్ధమైన చిత్తంతో అంటే బుద్ధితో విచారణ చేస్తూ నిధిధ్యాసన సాగించాలి. నిధిధ్యాసన అంటేనే ప్రాక్టీస్. అంటే ఈ చిత్తశుద్ధితో ఉన్న బుద్ధితో మనము విచారణ చేస్తూ అనుక్షణము ఎరుకతో మనం ఎప్పుడైతే మన నిజ జీవితంలో అన్వయించి జీవిస్తామో అది నిధిధ్యాసన అవుతుంది. ఇదే సమయంలో ఇంకో మనం ఏం చేయాలి అంటే భోగాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టి వైరాగ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. చటవర్తి సార్ ఇదే చెప్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. ఇలా ఎవరైతే సాధన సాగిస్తూ ఉంటారో వారిలో అహం బ్రహ్మాస్మి అనే వాక్యం యొక్క అర్థము నిలిచిపోతుంది. అంటే నేనే పరబ్రహ్మాని అనే స్థితిలో వాళ్ళు నిలిచిపోతారు. ఇదే ఆత్మజ్ఞానం. కనుక ఆత్మజ్ఞానం అంటే ఎక్కడో పుస్తకాల్లో చదివి అది ఊరికే ఈ మనసుకి మాత్రం అర్థమైతే సరిపోదు. అణువణువున నింపుకునే ప్రయత్నం చేయాలి. అణువణువున నింపుకునే ప్రయత్నమే శ్రవణ, మనన, నిధిధ్యాసనలు, వైరాగ్య సాధన. ఎలా ఎలా అయితే ఇప్పుడు ఆ రకంగా మనము సాధన చేస్తూ వస్తామో, శ్రవణ, మనన, నిధిధ్యాసన, వైరాగ్యము, అలాగే ధ్యాన సాధన నిరంతరం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి ఈ ఆత్మజ్ఞానంతో బుద్ధిలో పేరుకున్నటువంటి అజ్ఞానపు పొర కరిగిపోతుంది. దాంతో బుద్ధి ఏమవుతుంది? చిత్ స్వరూపం అవుతుంది. చిత్ స్వరూపం అంటే చైతన్య స్వరూపము. ఆ పరమాత్మ యొక్క ఆ చైతన్య స్వరూపంగా మారిపోతుంది. మరి మనోబుద్ధులు అదృశ్యమైపోయిన ఆ స్థితిలో ఆత్మ తనంతట తాను ప్రకాశిస్తుంది. అందుకే ఎన్‌లైటెండ్ మాస్టర్స్ అంటే ఎవరు అనంటే వారికి మనోబుద్ధులు ఉండవు అక్కడ.
సదా ఆత్మస్థితిలో ఉంటారు వాళ్ళు. ఆ ఆత్మానుభూతిని అనుభవిస్తూ, ఆ ఆత్మస్థితిలోనే సదా నిలుస్తూ ఉంటారు. వాళ్ళు చరిస్తూ ఉంటారు. అదే ఆత్మానుభూతి, బ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అంటే అదే, ముక్తి అంటే అదే. మరి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే అద్భుతమైన ఉపాయం ఏమైనా ఉందా? అనేటువంటిది తదుపరి 17వ శ్లోకంలో వివరిస్తున్నారు భగవానుడు. 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్త తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం నిర్ధూత కల్మషాః. అంటే పరమాత్మయందే బుద్ధిని నిలిపి, పరమాత్మయందే బుద్ధిని నిలిపి, పరమాత్మయందే మనస్సును నిలిపి, మరి పరమాత్మయందే నిష్టను కలిగి, పరమాత్మనే ఆశ్రయించిన వారు జ్ఞానం చేత కల్మషాలు నశించిన వారై తిరిగి రాని మోక్ష పదవిని పొందుతున్నారు. అంటే పునర్జన్మ లేని మోక్ష పదవిని పొందుతారు అని చెప్తున్నారు భగవానుడు. పరమాత్మయందే బుద్ధిని నిలిపి. చాలా చక్కటి విషయం ఇది. ఇది చాలా నిదానంగా ఆహ్, శ్రద్ధగా విన్నట్లయితే దీనిలోని అంతరార్థం మనకి చక్కగా బోధపడుతుంది. పరమాత్మయందే బుద్ధిని నిలిపి, పరమాత్మయందే మనస్సును నిలిపి, పరమాత్మయందే నిష్ట కలిగి, పరమాత్మనే ఆశ్రయించిన వారు జ్ఞానం చేత కల్మషాలు నశించిన వారై తిరిగి రాని మోక్ష పదవిని పొందుతారు. శాశ్వత ఆనందం లేదా మోక్షం అనేది ఏంటి అంటే స్వస్వరూప దర్శనమైతేనే, అంటే మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడే ఆ శాశ్వత ఆనందము. మన స్వస్థితిలో నిలిస్తేనే అది జరుగుతుందనమాట. ఆ ఆనందం వర్ణనాతీతం అని చెప్తారు. ఆ అనుభూతి చెందినటువంటి సద్గురువులు ఏం చెప్తారంటే, ఈ భూమండలంలో ప్రాపంచికంగా దేని వల్ల కూడా పొందనటువంటి ఒక అద్భుతమైన ఆనంద స్థితి ఒక్క ఆత్మ సాక్షాత్కారంలోనే దొరుకుతుంది అని. మరి ఆ స్థితిని మనం పొందాలంటే ఎంత సాధన చేయాలి? ఆషామాషి విషయం కాదు. మరి మనలో మాస్టర్స్ చాలా మంది ధ్యానంలో నేను అది చూసాను, ఇది చూసాను, ఏదేదో అయింది, అదయింది అంటారు కానీ, అది ఎంతవరకు అది నిజం కావచ్చు, మరి కాకపోవచ్చు మనకు అనవసరం. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు నోరు తెరిచి ఇది జరిగిందని ఎవరికీ చెప్పడు. ఏదైనా చెబుతున్నారు అంటే వాళ్ళింకా ఆత్మ సాక్షాత్కార స్థితికి చేరుకోలేదనే అర్థం. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు జ్ఞానాన్ని అందిస్తాడే కానీ, నాకు అది కనబడింది, ఇది కనబడింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని ఎప్పుడూ మాట్లాడడు. మరి అటువంటి స్థితిని పొందాలి అంటే బుద్ధిలోని జ్ఞానాన్ని కప్పిన అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దానికి గొప్ప అర్హత కావాలి. గొప్ప సాధన కావాలి. మరి ఏమిటి ఆ సాధన అంటే అదే చెప్తున్నారు. తద్బుద్ధయః. ఆ పరమాత్మ యందే బుద్ధిని నిలుపుట. నిరంతరం పరమాత్మ జ్ఞానంతో ఉండుట. అంటే నిరంతరం మన యొక్క ఆలోచనలు ఆ పరమాత్మ వైపే ఉండాలి. మన బుద్ధిని ఆ పరమాత్మ యందే నిలపాలి. అంటే ఆ పరమాత్మను గురించిన జ్ఞానాన్ని పొందటానికే మన బుద్ధిని ఉపయోగించాలి. రెండవది తత్ ఆత్మనః, అంటే పరమాత్మ యందే మనస్సును నిలపాలి. అంటే నిరంతరం పరమాత్మను చింతించుట. అంటే పరమాత్మను నిరంతరము చింతించగలిగినటువంటి అత్యద్భుతమైన సాధనము శ్వాస మీద ధ్యాస, ధ్యానం తప్ప మరొకటి ఈ భూమండలంలో లేనుగాక లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. మనస్సును పరమాత్మ యందు నిరంతరము నిలపగలిగినటువంటి సాధనం ఏదైతే ఉంది అంటే అది ధ్యానం మాత్రమే.
నెక్స్ట్ తత్ నిష్ఠ అన్నారు. అంటే ఆ పరమాత్మ యందే నిరంతర నిష్ఠ కలిగి ఉండుట. అలాగే తత్పరాయణాయ పరాయణః అన్నారు. అంటే ఆ పరమాత్మనే సర్వ విధాల శరణు కోరుట, ఆశ్రయించుట. ఇంకా భౌతికమైనటువంటి విషయాలలో కానీ, ఏ విషయాల్లో కూడా శరణు అనేది ఇంకెక్కడా ఉండదు. ఒక్క పరమాత్మనే శరణు కోరాలి. సర్వ విధాల అంటే నిరంతరం పరమాత్మకు తప్ప అన్యమైనటువంటి లౌకిక విషయాలు కానీ, ప్రాపంచిక సుఖభోగాలకు కానీ ఏమాత్రం చోటు ఇవ్వకుండా సర్వము ఆ పరమాత్మే అనేటువంటి భావనలో ఆ పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకోవాలి. పరమాత్మే భావిస్తూ ఆ పరమాత్మనే లక్ష్యం. మన జీవిత లక్ష్యం అంటే పరమాత్మే. అటువంటి వారే ఆత్మానుభూతికి అర్హులయ్యేది అంటున్నారు భగవంతుడు. మరి ఊరికే ఏదో కాసేపు మెడిటేషన్ చేశాం, కాసేపు సజ్జన సాంగత్యంలో పాల్గొన్నాం, ఇంకేదో ప్రాపంచికంగా అలా కొట్టుకుపోతూ ఈ ఏదో నేను కూడా ఒక సాధకురాల్ని అనుకుంటూ మనం జీవిస్తే అది కాదు. నిరంతరం పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకొని ఆత్మానుభూతి కోసం మనము అర్హతను పొందాలి. మనం ఈ మానవ జన్మ తీసుకున్నదే దాని కొరకే. ఆషామాషిగా మనకు మానవ జన్మ రాలేదు. 84,00,000 రకాల జీవరాశుల్లో అత్యున్నతమైన జన్మ మానవ జన్మ అని అందరూ చెప్తూనే ఉంటారు. ఎందుకు అత్యున్నతమైన జన్మ? ఆ పరమాత్మను తెలుసుకొని తానే పరమాత్మగా మారేటువంటి శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనకున్నటువంటి పరికరాలు, ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని మనము ఈ ప్రపంచం కోసము వినియోగించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలోకే వచ్చి పడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈ పరికరాలను భగవంతుని కోసం వినియోగించాలి. ఆ భగవంతునిలోకి వెళ్లి పడేదానికే మనం ఈ పరికరాలను వినియోగించాలి. ఈ శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సును, బుద్ధిని అన్నింటినీ పరమాత్మ వశం చేయాలి. అంటే ఎవరైతే వారి దేహేంద్రియాలను భగవంతుని యొక్క ధ్యానంలో వినియోగిస్తారో, దేహేంద్రియాలు అంటే దేహము, ఇంద్రియాలు. ఈ దేహంతోనే కదా మనం ధ్యానం చేస్తాం. ఇంద్రియాలన్నీ కట్టేస్తాం. ఇంద్రియాలతో ఏ పని చేయము. దేహాన్ని కట్టేస్తాం. మరి భగవంతుని ధ్యానంలో ఉంటాం. మన మనస్సును నిరంతరం భగవంతుని చింతనలో వినియోగిస్తాం. బుద్ధిని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి, విచారణ చేయటానికి వినియోగించాలి. మనం ఇప్పుడు అదే చేస్తున్నది. ఆ భగవంతుని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి బుద్ధిని వినియోగిస్తాం. అటువంటి వారే తమ బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. మరి మిగిలిన వారు ప్రాపంచిక వ్యామోహాల్లో మునిగిపోయి తిరిగి తిరిగి లోకానికి వస్తూ పోతూ జనన మరణ రూప ఈ సంసార బంధంలో చిక్కుకుంటారు అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 పదాలు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంది చూసారండి. ప్రతిదానికి తరువాతి పదము ఆధారమవుతూ వస్తుంది. తద్బుద్ధయ, తదాత్మనం, తత్నిష్ట, తత్పరాయణః. వీటిని తీసుకున్నట్లయితే ఒక పదానికి తరువాతి పదం ఆధారమవుతుంది. తద్బుద్ధయ మొదట చూద్దాం. బుద్ధిని ప్రాపంచికమైనటువంటి కోరికలు, వ్యామోహాల నుండి మరలించి బుద్ధిని ప్రాపంచికమైనటువంటి కోరికలు, వ్యామోహాల నుంచి మరలించి పరమాత్మ యందే నిలిపి తాను ఆ పరమాత్మ కన్నా వేరే కాదు. తన నిజ స్వరూపం పరమాత్మే అని తెలుసుకోవటమే తద్బుద్ధయ అంటే. తద్బుద్ధయ అంటే ప్రాపంచిక వ్యామోహాల నుంచి బుద్ధిని మరల్చి పరమాత్మ యందే నిలిపి తాను పరమాత్మ కన్నా వేరు కాదు.
నిజస్వరూపము తన యొక్క నిజస్వరూపం పరమాత్మే అని తెలుసుకోవటం తద్బుద్ధయః. తదాత్మనం అంటే అలా తాను పరమాత్మనేనని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మ చింతనలోనే ఉండాలి. మొదటిది సాధించాలంటే రెండవది. తాను పరమాత్మనే అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనస్సు ఎప్పుడు పరమాత్మ చింతనలో ఉండాలి. ఇలా మనస్సు ఆత్మయందు నిలిచిపోవటమే తదాత్మనః. నెక్స్ట్ తత్నిష్ట. అలా మనస్సు ఎప్పుడు పరమాత్మ యందు నిలవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? శ్రవణ మనన నిధిధ్యాసనలు. శ్రవణ మననాల ద్వారా సంశయాలన్నీ తొలగిపోవాలి. ఎందుకు? శ్రవణం చేయటం అంటే గురువు సాంగత్యంలో గురువు అందించేటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని వినడము, మననం ద్వారా అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటం ద్వారా సంశయాలు తొలగిపోతాయి. సందేహాలన్నీ తొలగిపోతాయి. అలా సందేహాలు తొలగినప్పుడు ఆత్మ యందే నిశ్చల స్థితి కలుగుతుంది. దీన్నే తత్నిష్ట అంటారు. సందేహాలు తొలగిపోయిందనుకోండి, అతను చేసే పనులన్నీ ఎలా ఉంటాయి? ఆ ఆత్మ జ్ఞానంతో వ్యవహరిస్తాడు. అది నిష్టతో ఉండటము. నిష్ట అంటే మనం నిష్ట కలిగి ఉండటం అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మనము ఒక నియమ నిబంధనలతో మనం గనక జీవితాన్ని జీవిస్తే నిష్టతో జీవించడం అంటాం కదా! అలాగే ఇక్కడ తత్ నిష్ట. తత్ అంటే ఆత్మ. తత్ నిష్ట అంటే మనసు ఎల్లప్పుడూ పరమాత్మ యందు నిలిపి శ్రవణ మననాల ద్వారా మనం సంశయాలను పోగొట్టుకొని తదనుగుణంగా జీవితాన్ని నిష్టగా జీవించటం. మరి తత్పరాయణ అంటే ఆత్మయందు ఈ నిశ్చల స్థితి కలిగి నిష్ట కుదరాలంటే దేన్ని ఆశ్రయించాలి? ఆత్మనే ఆశ్రయించాలి. మరొక మార్గం లేదు. ఆత్మనే ఆశ్రయించాలి. ఆ భగవంతుడినే పరమగతిగా భావించాలి. మరి ఈ జన్మ సార్థకం కావాలి అంటే ఆత్మజ్ఞానం తప్ప మరొక గతి లేదు అని గ్రహించి భగవంతుణ్ణి వదలకుండా పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటావు? ఆ భగవంతుణ్ణి చేరేటువంటి ఏకైక మార్గము ధ్యానం తప్ప మరొకటి లేదు. అందుకే మరి భగవానుడు ఉత్తర గీతలో ఏం చెప్పాడు? కోటి పూజ సమం స్తోత్రం. కోటి స్తోత్ర సమో జపః. కోటి జపో సమో లయః అన్నాడు. సమో ధ్యాన. కోటి ధ్యానాలు ఒక్క లయము అని. అంటే వాటన్నిటికంటే కూడా గొప్పది ధ్యానం అని చెప్పాడు. పూజలు, స్తోత్రాలు, జపాల కంటే కూడా ధ్యానం గొప్పదని ఎందుకు చెప్పాడు అంటే, ధ్యానం ద్వారా మాత్రమే మనము ఆ భగవంతుణ్ణి చక్కగా చేరుకోగలము. ఆయన గురించి తెలుసుకోగలము. ఆయన్ని పట్టుకోగలము. చివరికి ఆయనగా మారిపోగలము. కాబట్టి సంపూర్ణ శరణాగతి చెందాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని చెప్పినట్టుగా సర్వ విధాలా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి నేను ఆత్మను అనే ఏకత్వ భావనలో నిలిచిపోవాలి. అలాంటి నిశ్చయ జ్ఞానంలో మనం నిలవాలి. చూసారా? మొదటిది తద్బుద్ధయ అంటే తాను ఆ పరమాత్మ కన్నా వేరు కాదు అన్న జ్ఞానంతో బుద్ధిని తెలుసుకోవడం. బుద్ధితో ఉండడం. అటువంటి బుద్ధితో ఉండడం తద్బుద్ధయ అంటే. అది రావాలంటే తదాత్మానం. అంటే మనసు ఎల్లవేళలా పరమాత్మ చింతనలోనే ఉండాలి. ఆ పరమాత్మ చింతనలో మనసు ఉండాలంటే తత్నిష్ట అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు ధ్యాన సాధన ద్వారా ఆ మనస్సుని మన వశం చేసుకోవాలి. అప్పుడు అది ఎలా జరుగుతుంది అంటే ధ్యానం వల్ల జరుగుతుంది అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. చూడండి ప్రతిదీ ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీతలో ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయము బేస్‌మెంట్ ఇస్తూ వెళ్తుంది. అంటే ఇప్పుడు 6వ అధ్యాయం రాబోయే అధ్యాయము ఆత్మ సంయమ యోగము అంటే ధ్యాన యోగము. ఆ ధ్యాన యోగానికి కావలసినటువంటి బేస్‌మెంట్ ఇక్కడే ఇచ్చేస్తున్నాడు భగవాన్ 5వ అధ్యాయంలో.
కనుక ఆ పరమాత్మను తెలుసుకొని, ఆ పరమాత్మ శరణాగతిలో ఉండగలిగేటువంటి ఏకైక సాధనం ఏది అంటే ధ్యానం తప్ప మరొకటి కానే కాదు. కనుక ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు భగవానుడు అంటే, జ్ఞాన నిర్ధూత కల్మషః. అంటే అటువంటి జ్ఞాన నిష్ట వల్ల కల్మషాలన్నీ తొలగిపోతాయంట. మనం అనుకుంటాం నేను ఎంతో సాధన చేస్తున్నానండి. నేను ఎళ్ళలేకపోతున్నాను. ముందుకి వెళ్ళలేకపోతున్నాను. నేను పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాను. నాకు మధ్య మధ్యలో నాకు గత జన్మల పాపకర్మల ఫలితాన్ని నేను అనుభవించవలసి వస్తోంది. నాకు సాధనలో ముందుకు పోలేకపోతున్నాను. రకరకాలైనటువంటివి మనం వింటూ ఉంటాం. మనం కూడా అలాంటి మార్గంలో ఉన్నాం. అటువంటి జ్ఞాన నిష్ట వల్ల అంటే ఈ జ్ఞానం ఏదైతే మనము ఇందాక చెప్పుకున్నామో జ్ఞాన నిష్ట అని, ఆ జ్ఞాన నిష్ట వల్ల ఏమవుతుందంటే, ఆ గత జన్మల వాసనలన్నీ తొలగిపోతాయి. పాపపుణ్య వాసనలన్నీ మళ్ళీ జన్మలకు కారణమవుతాయి గదా! ఆ వాసనలన్నీ జ్ఞాన నిష్టతో నిర్మూలించబడతాయి అని చెప్తున్నారు. అద్భుతమైన మాట ఇది. జ్ఞాన నిర్ధూత కల్మషాః. అంటే ఇటువంటి జ్ఞాన నిష్ట వల్ల కల్మషాలు తొలగిపోతాయి. నీ పాపకర్మల ఫలాలు అనుభవించవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనము గుర్తించవలసింది ఏమిటి అంటే, పత్రి సార్ చెప్తూ ఉంటారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అని. అదే ఇక్కడ చెప్తున్నారు భగవానుడు. దీన్ని సింపుల్‌గా 3 మాటలతో చెప్పేశారు మన గురువుగారు. దాన్ని లోతుల్లోకి తెలుసుకోవాలంటే మరి భగవద్గీతలో అధ్యయనం చేయవలసిందే. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏమంటే ఇంకొక పదము గచ్చంతి అపునరావృతం. గచ్చంతి అపునరావృత్తిం అన్నారు. అంటే ఎప్పుడైతే కల్మషాలన్నీ తొలగిపోతాయో, గత జన్మల వాసనలన్నీ తొలగిపోతాయో, అప్పుడు పొందే స్థానమే అపునరావృత్తిం. అంటే తిరిగి రాని పదవి. తిరిగి రాని పదవి. అంటే అటువంటి వాడికి ఇక జన్మలే ఉండవు. మన జన్మలకు కారణం ఈ వాసనలే, ఈ కర్మఫలాలే. అవన్నీ నిర్మూలించబడితే ఇంక మళ్ళీ జన్మెందుకు మనకి? మనకి జన్మ అవసరం లేదు. ఎలా వస్తుంది? రాదు. మరి ఎక్కడికి చేరుకుంటాము? మరి భూమి మీదకి వచ్చే పని లేదంటే మళ్ళీ ఎక్కడికెళ్తాము? ఇప్పుడంటున్నారు పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మ పదవిని చేరుకుంటారు. శాశ్వత బ్రహ్మ పదవి. కనుక నిరంతరం ఆత్మలోనే నిష్ట కలిగిన జ్ఞానుల యొక్క దృష్టి ఇలా సాధన చేసి ఉన్నత స్థితి చేరుకున్నటువంటి జ్ఞానుల యొక్క దృష్టి ఎలా ఉంటుందో తదుపరి శ్లోకంలో వివరిస్తున్నారు భగవానుడు. అది 18వ శ్లోకం. ఇది చాలా సార్లు మనం విన్నాము. దీని గురించి కొంత తెలుసు కూడా ఉంటుంది మీకు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శినః. అంటే విద్యా వినయ సంపదలతో కూడినటువంటి బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసము తినే చండాలుని యందును జ్ఞానులైన వారు సమత్వమును దర్శించుదురు. అంటే అందరిలోనూ ఒకే ఆత్మ చైతన్యం ఉంది. కనుక అందరినీ సమత్వంతో చూస్తారు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపదలతో కూడిన బ్రాహ్మణుని యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసము తినే చండాలుని యందును జ్ఞానులైన వారు సమత్వమును దర్శించుదురు. అందరిని ఒకేలాగా చూస్తారు. మరి ముఖ్యంగా దీని యొక్క విశ్లేషణలోకి వెళితే దృష్టి అనేది 3 రకాలు. ఏమిటి అంటే దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టి అని 3 రకాలుగా విభజించవచ్చు. దేహ దృష్టి అంటే పైపై ఆకారాన్ని అంటే
శరీరము, రంగు, ఎత్తు, లావు, సన్నము, అందము, నలుపు, తెలుపు, వికారము, అవయవలోపం ఇవన్నీ చూస్తాం మనం మనిషిని చూడగానే. వాటిని చూడటము దేహ దృష్టి అంట. రెండవది మనోదృష్టి. పైపై రూపం ఎలా ఉన్నా కూడా వాడి మనస్సు ఎలాంటిదో, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో, వాళ్ళ తెలివితేటలు ఎలాంటిది అని చూసే దృష్టి మనోదృష్టి. అంటే మంచివాళ్ళా కాదా? పిసినార్లా, త్యాగులా, కఠినులా, లేకపోతే కరుణామయులా, లేకపోతే స్వార్థపరులా, లేకపోతే అహంకారులా, కోపిష్ఠులా, పరోపకారం చేసేవారా, సాత్విక గుణం సంపన్నులా, లేకపోతే తెలివైన వాళ్ళ, తెలివి లేని వాళ్ళ, ఇలా రకరకాలుగా దుష్టులా, మరి మంచివాళ్ళ, ఇలా అనేక రకాలుగా చూచే దృష్టి మనోదృష్టి. లోకంలో మనం గనక గమనిస్తే ఈ 2 దృష్టులతోనే ఉంటారందరూ. ఒకటి దేహ దృష్టి, 2 మనోదృష్టి. మనిషిని శరీరం యొక్క రంగు, ఎత్తు, లావు వీటిని చూసి కొంతమందిని బావున్నారంటే వాళ్ళని కొంచెం బాగా వాళ్ళతో మాట్లాడడం, కొంచెం వికారమైనటువంటి రూపమైతే వాళ్ళని పెద్దగా పట్టించుకోవటం ఇలా చేస్తూ ఉంటారు సహజంగా. అంటే దేహ దృష్టితో అజ్ఞానులు వ్యవహరించే తీరు. మనోదృష్టితో కూడా మనం చూస్తాం. కొంతమంది దేహ దృష్టిని చూడకపోయినా వాళ్ళెలాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళ, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ ఇలాంటిది చూస్తాము. దీన్ని మనోదృష్టి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలని వెళ్తాం. అమ్మాయిని చూసి చాలా బాగుంది అని అందరూ అనుకుని చక్కగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాం. ఏం బాగుంది? కన్ను, ముక్కు తీరు బాగుంది. తెల్లగా ఉంది అనేసి ఇంటికి తీసుకొస్తాం. తర్వాత తెలుస్తుంది అసలు రూపం. కదా! నోరెత్తితే అత్తమామలకి బడిత పూజే. ఇక ఇది దేహ దృష్టి అన్నమాట. అదే మనకు తెలిసిన అమ్మాయి ఎవరైనా అనుకోండి. ఎవరన్నా చూసి అమ్మాయి రంగు తక్కువ ఉందండి అంటే మనమేం చెప్తాము? అయ్యో! అమ్మాయిదేముంది రంగుదేముందండి. అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. మనకు తెలిసిన వాళ్ళైతే మనకు వాళ్ళ గురించి తెలుసు. కాబట్టి చెప్తాం. ఎంతో అణకువ ఉంది, ఓర్పు ఉంది, చక్కటి అమ్మాయి సంసారాన్ని చక్కబెట్టుకుంటుంది. ఇలా మనం చెప్తూ వస్తాం. ఇదన్నమాట. దేహ దృష్టి అనేది మనోదృష్టి అంటే. మరి దేహ దృష్టి అనేది అధమం అంట. మనోదృష్టి అనేది మధ్యమం. ఇవి 2 కూడా సామాన్యుల యొక్క దృష్టి. ఇక జ్ఞానుల దృష్టి ఎలా ఉంటుంది అంటే మూడవది ఆత్మదృష్టి. జ్ఞానుల యొక్క దృష్టి ఆత్మదృష్టి. ఇది ఉత్తమోత్తమమైన దృష్టి అంటున్నారు. మరి ఈ ఆత్మదృష్టి అంటే ఏమిటి? ఈ ఆత్మదృష్టి కలవారు ఎవరిని చూసినా కానీ, వారి దేహాన్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ, వారి మంచి చెడ్డల్ని కానీ పట్టించుకోరు. ఈ దేహ మనోబుద్ధులు మారుతూ ఉంటాయి. పైగా అవి అశాశ్వతమైనవి, అనిత్యమైనవి. వీటి వెనకాతల నిత్యమైన, శాశ్వతమైన ఆత్మ చైతన్యం ఉన్నది. అది అందరిలోనూ, అన్నింటిలోనూ ఉంది అని తెలుసుకొని, అసలు ఉన్నదే అది. దానికి ఎటువంటి గుణదోషాలు లేవు. అందరిలో ఉన్నది ఒకటే అయిన ఆత్మ. కాబట్టి అందరినీ కూడా అటువంటి ఆత్మగానే చూసేవారు ఆత్మదృష్టి కలవారు. మరి ఆ స్థితికి మనం ఎదిగామా లేదా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ధ్యానం చేస్తున్నాము. ఆత్మజ్ఞానం పొందుతూ ఉన్నాము. కానీ ఇప్పటికీ మనకి దేహ దృష్టి, మనోదృష్టులు వదిలిపోలేదు మనలో. అవి వదిలిపోవాలి. ఆత్మ దృష్టిలో సదా నిలవగలగాలి. అటువంటి వారే పండితులని చెప్తున్నారిక్కడ భగవానుడు. అటువంటి ఆత్మ దృష్టి గల జ్ఞానుల గురించే ఈ శ్లోకం కూడా చెబుతోంది. ఏం చెప్తోందంటే భగవద్గీతలో అండి చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకాలలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే భగవద్గీత దృష్టిలో అంటే భగవానుడి దృష్టిలో పండితుడు అంటే సర్వత్రా ఆత్మనే దర్శించగల బ్రహ్మజ్ఞాని.
సర్వత్రా ఆత్మ ఆత్మను మాత్రమే దర్శించగల బ్రహ్మజ్ఞాని అని అర్థం పండితుడు అంటే ఇక్కడ. పండితుడు అంటే ఏదో ప్రవచనాలు ఇచ్చేవాడు కాదు. జ్ఞానిని ఇక్కడ పండితుడు అని సంబోధిస్తున్నారు. అంతేకాని శాస్త్రాల్లోనూ తర్క వ్యాకరణాలతో పాండిత్యం గలవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు, అవధానులు ఇలాంటి వాళ్ళు కాదు. కనుక నిజమైన పండితులు చీమలోను, బ్రహ్మలోను, శివకేశవుల్లోను, సామాన్యమైన స్త్రీ పురుషులలోనూ ఒకే విధంగా ఆ సత్తు, చిత్తు, ఆనంద స్వరూపమైన ఆత్మను దర్శిస్తారు. సచ్చిదానంద స్వరూపాన్ని దర్శిస్తారు. అటువంటి వాళ్ళే సమదృష్టిని సాధించిన వాడు అంట. ఆ సమదర్శనమే ఆత్మదర్శనము, బ్రహ్మదర్శనం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ఉపనిషత్ వాక్యం కూడా ఉందండి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నది ఉపనిషత్ వాక్యం. ఏమంటుందంటే దృష్టి జ్ఞానాకారం అయితే సృష్టి బ్రహ్మాకారం అవుతుంది. దృష్టి జ్ఞానాకారం అయితే సృష్టి అంతా బ్రహ్మాకారం అవుతుంది అన్నది ఉపనిషత్తు వాక్యం. మనం అజ్ఞానం దృష్టితో చూస్తే సృష్టిలో కనిపించేది దృశ్య ప్రపంచమే. అంటే కనిపించేటువంటి ప్రాపంచికమైనటువంటి ప్రపంచమే. అదే గనక మనం జ్ఞాన దృష్టితో చూస్తే సృష్టిలో కనిపించేది బ్రహ్మమే తప్ప మరొకటి లేనే లేదు. చూసారా? ఇప్పుడు మామూలుగా భౌతికంగా కూడా చూస్తే కెమెరాతో ఫోటోస్ తీస్తే బాహ్య దృష్టి. అదే ఎక్స్‌రే అయితే అంతర్దృష్టి. అలాగే అన్నమాట ఇక్కడ. మనం గనక అజ్ఞానంతో చూస్తే, దేహ దృష్టితో, మనోదృష్టితో చూస్తే అది బాహ్యమైనది, ప్రాపంచికమైనది. అదే ఆత్మ దృష్టితో చూస్తే అదే అసలైన బ్రహ్మజ్ఞాని లక్షణము అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాసుని పుత్రుడు శుక మహర్షి ఆయన చాలా గొప్ప బ్రహ్మని బ్రహ్మనిష్ట కలిగిన వాడు. చాలా గొప్ప ఎన్‌లైటెండ్ మాస్టర్. అంతటా బ్రహ్మాన్నే దర్శించగలిగేటువంటి స్థితిలో ఉన్నవాడు శుక మహర్షి. ఆయన ముందు అప్సరసలందరూ కూడా స్నానం చేస్తూ వివస్త్రలుగా ఉంటే, ఆయన దాన్ని ఆ పక్క వెళుతూ చూస్తూ కూడా దాన్నేం పట్టించుకోకుండా వెళ్తాడాయన. కానీ వ్యాసుడు కాస్త స్త్రీలోలుడు లాంటి అంటే అలా చెప్పకూడదనుకోండి. అలాంటి తత్వం కలిగినవాడు. అతను తన కొడుకు ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటే, "నీకేమి అనిపించలేదా?" అంటాడు. ఎందుకు ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్తాడు? ఇతనికి సందేహం కలుగుతుంది. దీని యొక్క వివరణ ఏమి అంటే, ఎవరు కూడా వారు వివస్త్రలైనా, ఎలా అయినా ఆయన దృష్టి ఆత్మ దృష్టి. ఒక జంతువుని చూస్తే ఎలా ఉంటుంది? ఆయనకి ఆత్మనే చూస్తాడు ఆ జంతువు. మరి అలాగే చూస్తూ వెళ్ళిపోయాడు. సో, అంతటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు శుక మహర్షి. ఎందుకు అనంటే ఆయనకి ఆ బ్రహ్మజ్ఞానం తెలుసు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు హిరణ్యకశిపునితో చెప్తాడు ప్రహ్లాదుడు. ఏమని? చదువులలోలెల్లా మర్మమెల్లా చదివితి తండ్రి అంటాడు. చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు. ఏమిటా మర్మం అని అడుగుతాడు. అంతటా అన్నింటా ఉన్నది నారాయణుడే అని చెప్తాడు. అంటే తనను తొక్కటానికి వచ్చిన ఏనుగులోను, తనను వేయటానికి వచ్చిన పాములోను, తాను తాగబోయిన విషంలోను, తాను విసిరివేయబడినటువంటి ఆ సముద్రంలోనూ అంతటా నారాయణ్ణే చూశాడు. నారాయణ, నారాయణ ఆ ధ్యాసలో, ధ్యానంలో ఉన్నాడు కనుకనే ఆ భగవానుడు ప్రతి చోట ఆ బిడ్డని రక్షిస్తూ వచ్చాడు. అలాగే మరి కృష్ణుణ్ణి ద్వారకలో చూడటానికి నారదుడు వస్తాడు. వచ్చినప్పుడు
అష్టభార్యల ఇళ్ళకి వెళ్తాడు. ప్రతి చోట కృష్ణుడు. అందరి ఇళ్లలోనూ శ్రీకృష్ణుడే ఉన్నాడు. అలాగే గోపికలు చెట్లలోను, పుట్లలోను అన్నిట్లోనూ కన్నయ్యనే దర్శించగలిగారు. వాళ్ళు ఆ రకంగా అంతటా గోపాలకృష్ణుడినే చూడగలిగారు. అది సమదృష్టి అంటే. మరి ఇటువంటి దృష్టినే భగవానుడు ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు. ఏమని? ఓ అర్జున, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోను, గోవులోను, ఏనుగులోను, కుక్కలోను, కుక్క మాంసం తినే చండాలునిలోను ఒకే దృష్టి గలవాడే పండితుడు. పై రూపాలు వేరుగా ఉండొచ్చు. వాటి ప్రవర్తనలు వేరువేరుగా ఉండవచ్చు. వాళ్ళ లక్షణాలు వేరుగా ఉండొచ్చు. వాళ్ళ చైతన్య స్థాయి గూడా వేరుగా ఉండొచ్చు. అంటే చైతన్య స్థాయి అంటే ఆత్మ పరిణామ క్రమంలో రకరకాల ఆత్మస్థితులలో వాళ్ళు ఉండవచ్చు. కానీ అన్నింట్లోనూ వాళ్ళు చూసేది మాత్రము మార్పు చెందని ఒక్కటే అయిన ఆత్మను. పై నామరూపాలను వాళ్ళు చూడటం లేదు. సచ్చిదానంద స్వరూప బ్రహ్మాన్నే చూస్తున్నారు. కనుక వాళ్లకు భేద దృష్టి లేదు. సమదృష్టే ఉంది. ఈ రకమైన దృష్టిని ఎలా సాధించగలిగారు వాళ్ళు? ఎందుకంటే ఉన్నతమైన జ్ఞాన స్థితిలో ఉన్నారు కనుక. నేల మీద నడిచేవాడికంట భూమి పైన అనేక ఎత్తుపల్లాలు కనిపిస్తాయంట. కానీ ఆకాశంలో విమానంలో ప్రయాణించేవాడికి కిందుండే ఎత్తుపల్లాలు కనిపిస్తాయా? అంత సమంగా ఉంటుంది. ఎత్తుకు ఎదిగే కొద్దీ భేదాలు మాయమైపోయి సమంగా కనిపించినట్లు, ఉన్నత స్థితిలో మనం ఉన్న వాళ్ళకి ఈ అంతరాలు, భేదాలు అంతా మాయమైపోయి ఒకటిగానే కనిపిస్తుంది. అటువంటి వారినే సమదర్శనులు అంటారు. అటువంటి సమదర్శనులుగా మనమందరము ఎదగాలన్నదే మన పత్రిసారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ఆయన అంటారు, ఎవరి మీద కంప్లెయింట్స్ చేయకండి. నో జడ్జ్‌మెంట్స్, నో కామెంట్స్. ఎందుకు చెప్పారు? వారి వారి ఆత్మస్థితిని బట్టి వారు వ్యవహరిస్తున్నారు. మీకెందుకు? వాళ్ళలో ఇది తప్పు, ఇది తప్పు అని ఎంచటానికి నువ్వెవరివి? కనుక ప్రతి ఒక్కరిలోని ఆత్మని దర్శించగలిగేవాడు మన గురువుగారు. ఆయన అలాగే చేసేవారు. ఇది ఎలా అంటే దీనిలో కొన్ని ఉపమానాలు చెప్పారు. చాలా అద్భుతమైన ఉపమానాలున్నాయి. గలీబులు వేరైనా అన్ని దిండ్లలో ఉన్న దూది ఒకటే. దిండ్లు గలీబులు అంటారు. దిండ్లు పైన ఉండేటువంటి దాన్ని గలీబు అంటారు. ఆ గలీబులు వేరైనా లోపల ఉన్న దూది ఒక్కటే. నగల రూపాలు వేరైనా కమ్మలు, చైను, ముక్కు పుడక, గాజులు, నెక్లెస్ రకరకాల రూపాలైనా వాటిలో ఉన్న బంగారము ఒక్కటే. కుండలు, కూజాలు, పిడతలు, మూకుళ్ళు ఇట్లాంటివి మట్టివన్నీ బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. అన్నింట్లో ఉండేది మట్టి. మరి రకరకాల స్వీట్స్, లడ్డు, మైసూర్ పాకు ఇంకా రకరకాలైనటువంటి బాదుషా, జాంగ్రీ, జిలేబీ ఇవన్నిట్లో ఉండేది పంచదార. తీపి పదార్థం ఏది? పంచదార. అలాగే సకల ప్రాణులు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నా అన్నింటిలోనూ అధిష్టానంగా ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. ఏమని? బ్రాహ్మణునిలోని ఆత్మే గోవులోనూ ఉంది. ఏనుగులోనూ ఉంది. కుక్కలోనూ ఉంది. చండాలంలోనూ ఉంది. మరి దీన్ని ఇంకా విశ్లేషించుకుంటే ఈ ఉపమానాన్ని బ్రాహ్మణుడు, గోవు సాత్విక గుణానికి ప్రతీకం. అంతే కదండీ! మరి ఏనుగు రజోగుణానికి అంటే రజోగుణ ఉపాధికి ఉదాహరణ. ఉపాధి అంటే శరీరం. కుక్క, చండాలుడు ఇద్దరు తమో గుణానికి ప్రతీక. అంటే త్రిగుణాలలో దేనితో కూడిన జీవి అయినా అంటే ఉపాధి అయినా ఒక్కటే అని ఇక్కడ చెప్పడం జరిగింది. మొదట బ్రాహ్మణుణ్ణి చెప్పాడు. చివర చండాలుణ్ణి చెప్పాడు. ఒకరేమో పవిత్రులు, మరొకరు నీచులు. భౌతికంగా చూస్తే. కదా! భౌతికంగా మనం చూస్తే బ్రాహ్మణుడు గొప్పవాడంటారు.
ఒక చండాలుడిని నీచుడు అంటారు. ఏనుగేమో పెద్దది, కుక్క ఏమో చిన్నది. ఆకారంలో తేడా. అలాగే గోవు పవిత్రమైన, పూజనీయమైనటువంటి ఒక జంతువు. కుక్క చండాలమైన జంతువు అంటారు. అది ఏదో కక్కిన పదార్థాన్ని కూడా తినేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని చండాలమైంది అంటారు కుక్కని. మరి బ్రాహ్మణుడు, చండాలుడు మానవులు, మిగిలినవి జంతువులు అనుకుందాం. గోవు ఉత్తమ జాతి, ఏనుగు మధ్య జాతి, కుక్క అధమ జాతి. ఇన్ని భేదాలున్నాయి చూడండి. ఇలా జాతి భేదాలు, గుణ భేదాలు, ఆకార భేదాలు ఇన్ని ఉన్నా, పవిత్రతలో భేదాలున్నా, జ్ఞాని అయిన వాడు అన్నింటినీ సమభావంతోనే చూస్తాడు. అదే చెప్తున్నారు భగవానుడు. సమభావంతో చూడాలి. అది ఎంత బాగా ఇచ్చినటువంటి ఆ ఉపమానాలు కూడా మనకి అంత అద్భుతంగా ఇచ్చారాయన. బ్రాహ్మణుడి నుంచి తీసుకుంటూ చక్కగా బ్రాహ్మణుడు ఏనుగు, గోవు, ఏనుగు, కుక్క, కుక్క మాంసం తినే చండాలుడు ఇట్లా ఆర్డర్‌లో తీసుకొచ్చారాయన. దాన్ని మనం ఏం చేసాము గుణాలలో విశ్లేషించాము. దాని ఆకారంలో విశ్లేషించాము. దాని యొక్క లక్షణాలని విశ్లేషించుకున్నాం. ఏ రకంగా విశ్లేషించినా అన్నీ ఒక్కటే అంటున్నాడు మళ్ళీ. అంతే గదండీ! ఇది ఒక సామెత కూడా ఉంది. సూర్యుడు గంగా జలంలో ప్రతిబింబించినా, కల్లుకుండలో ప్రతిబింబించినా ఆ ఉపాధులు, ఆ యొక్క గుణదోషాలు సూర్యునికి అంటవంట. అంతే కదా! సూర్యుడు గంగా జలంలోనూ ప్రకాశిస్తూ కనిపిస్తాడు, ప్రతిబింబిస్తాడు. ఒక కల్లు కుండలోనూ సూర్యుడిని మనం చూడొచ్చు ప్రతిబింబాన్ని. కానీ వీటికున్న ఉపాధులు, వీటికున్న లక్షణాలేమైనా ఆయనకి అంటుతాయా అంటే సూర్యుడిని అంటవు. అలాగే జ్ఞానులు, మహాత్ములు, ఆత్మనిష్టలో ఉన్నటువంటి అవధూతలు మనుషుల్ని చూసినా, జంతువుని చూసినా, పామును చూసినా, పక్షుల్ని చూసినా, చిన్న చిన్న క్రిములను చూసినా, కీటకాలను చూసినా అన్నింటా కూడా సమభావాన్ని ప్రదర్శిస్తారు. అలాగే మానవుల్లో కూడా మహాత్ములైన, దుర్మార్గులైన, స్త్రీలైన, పురుషులైన, ధనికులైన, దరిద్రులైన, అందగాళ్ళైన, కురూపులైన ఆ తేడాలను గమనించకుండా ఆత్మదృష్ట్యా అందరినీ సమంగా చూస్తాడు. అదే ఆత్మదృష్టి, సమదృష్టి అంటే. అయితే ఈ సమదృష్టి భావనలో సమదృష్టిని భావంలో ఉంచుకోవాలి కానీ క్రియలో కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమదృష్టి అనేది మన భావంలో ఉండాలి. అంటే మన మనసులో నుంచి మనం అనుకునే దానిలో ఉండాలి కానీ, మనం చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు క్రియలో ఉండకూడదు సమభావం. ఎందుకంటే క్రియలో అద్వైతం చూపితే అనర్థమే అవుతుంది అంటారు. అలాగే సమదృష్టి కూడా క్రియలో చూపకూడదు. ఒక గురువు గారు శిష్యునికి ఈ జగత్తంతా బ్రహ్మమయము, చీమ గాని, దోమ గాని, పాము కానీ, మనిషి కానీ అంతా ఒకటే అని బోధించాడండి. ఆ శిష్యుడు ఏం చేశాడు? ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు. చక్కటి జ్ఞానమే. కానీ దాన్ని వివేకము, విచక్షణతో వినియోగించాలి. ఆ వివేకము, విచక్షణ లేకపోతే ఆ సమదృష్టి అనేది భావంలో ఉండాలి కానీ, బాహ్యంలో కాదు అనేది అర్థం చేసుకోలేదు ఈ శిష్యుడు. ఏం చేశాడు? ఒకరోజు వీధిలో పోతూ ఉంటే ఏనుగు వస్తుందన్నమాట. ఏనుగు మీద ఒక మావటివాడు కూర్చునున్నాడు. అతను చెప్తున్నాడు, "దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి" అని కేకలు పెడుతూ ఉన్నాడు. వీడు వినలేదు. విన్నాడు. విన్నా కానీ ఏమనుకున్నాడు? నేను బ్రహ్మము, ఏనుగు బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే గదా! నేనెందుకు తొలగాలి అనుకున్నాడు. అనుకునేసరికి సరాసరిగా ఏనుగు ఎదురుగా వెళ్ళాడు. అంతే ఏమైంది? ఏనుగు తొండంత పట్టి ఎత్తి విసిరి పారేసింది. పక్కలు, డొక్కలు అన్నీ విరిగిపోయి మూలన పడ్డాడు. ఎలాగోలాగా గురువుని చేరి, "మీ ఉపదేశం నాకు ఈ గతి పట్టించింది గురువుగారు" అన్నాడట. గురువు మీద మళ్ళీ నింద. కాబట్టి బుద్ధి లేని వాడికి ఏది చెప్పినా ప్రమాదమే అంట.
అని గురువు నవ్వుకుని, "ఒరే మూర్ఖుడా! నీవు బ్రహ్మము, ఏనుగు బ్రహ్మం అనేది నిజమే. మరి మావటి వాడు కూడా బ్రహ్మమే కదా! వాడు చెప్తూ ఉన్నాడు కదా నీకు. దూరం పో, దూరం పో అని. మరి ఆ బ్రహ్మ వాక్కుని ఎందుకు నువ్వు పాటించలేదు? ఆ బ్రహ్మ వాక్కును నువ్వు గనక తిరస్కరించకపోయి ఉంటే, నువ్వు బతికేవాడివి గదా! దెబ్బలు తగలకుండా బయటపడేవాడివి గదా! ఆ! దాని ఫలితమేరా ఇది అని చెప్పాడంట. అంటే ఆత్మ దృష్ట్యా అన్నీ సమానమే అయినా మన భావనలో ఉండాలి. అంతేగాని సమానం అన్నాం కదా అని వారి వారి స్థితిలో అంటే వారు ఆత్మ ఎదుగుదలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి జన్మ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూడండి. మన ఇంట్లో పనికి మనిషిని పెట్టుకుంటాం. మనం చేసుకోలేక పని మనిషిని పెట్టుకొని జీతం ఇస్తాం. పని మనిషి గూడా ఆత్మస్వరూపమే గదా! అనేసి పని మనిషిని పని చేయనివ్వకుండా కూర్చోబెట్టి ఆ! కాళ్ళొత్తి కాఫీ, టీలు ఇస్తామా అండి? లేదు కదా! ఆత్మస్వరూపం అని భావనలో ఉండాలి. ఆమె చేయవలసిన పని ఆమె చెయ్యాలి. ఎందుకంటే తన జన్మను అలా ఆమె డిజైన్ చేసుకుంది కనుక ఆమె పని మనిషిగా వస్తోంది మన ఇంటికి. ఎలా ఉండాలి మనము? ఆ బ్రహ్మ భావన ఎలా ఉండాలి? ఆ ఆత్మ దృష్టి ఎలా ఉండాలంటే, ఆమెను మాట్లాడే పద్ధతిలో, ఆమెకు మనం సహకరించే పద్ధతిలో, ఆమె కష్టాల్లో ఆమెను ఆదుకునే పద్ధతిలో మనము సమభావాన్ని చూడాలి. ఆత్మ దృష్టితో చూడాలి. తను కూడా ఏదో కర్మల ఫలితంగా అనుభవిస్తోంది. పాపం ఏదో కష్టం అని చెప్తోంది. సహాయం చేయాలి. రోజు ఇంత అన్నమో, టిఫినో ఏదో ఒకటి ఇవ్వడము. ఒక మనిషిగా తనని కసరకుండా, తిట్టకుండా, ఇదిగోనమ్మా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి చేయించుకోవడం. ఇది ఆత్మ దృష్టి అంటే. అంతేకాని, అయ్యో! ఆమె ఆత్మస్వరూపురాలని ఆమెను కూర్చోపెట్టి మనం పూజలు జేయం కదా! కూర్చోబెట్టి సపర్యలు మనం చేయలేం కదా! అది చెప్పడం ఇక్కడ. అంటే ఈ ఆత్మ దృష్టి అన్నది భావనలో ఉండాలి. బాహ్యంలో కాదు. క్రియలలో కాదు. చూడండి కన్ను, ముక్కు, చెవి, నాలుక అన్నీ నావే. అన్నింటి పైన నాకు సమాన అభిమానమే ఉంటుంది. దేన్ని వదులుకోను. అంత మాత్రాన దేన్నైనా చూడాలంటే ముక్కుతో చూడగలమా? వినాలంటే కంటితో వినగలమా? దేని పని దానిదే. అలాగే ఈ సృష్టిలో అందరము మనమే అయినా ఆత్మపరంగా అందరం మనమే, మనమే అందరం అనే భావన ఉన్నా ఎవరి పని వారిదే. ఎవరి జన్మ ప్రణాళిక వారిదే. వారి జన్మను సారం వాళ్ళు ఏదైతే ఎంచుకొని వచ్చారో ఆ జీవితం వారిదే. ఆ రకంగా వాళ్ళు ఎదగాలి అంతే. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి రెండిట్లో ఏది ఇష్టం నీకు అంటే మనం ఏం చెప్తాం? 2 ఇష్టమే. దేని పని దానిదే. ఒకటేమో భోజనం చేయటానికి పనికొస్తుంది. ఇంకోటి పాకి పని చేయటానికి పనికొస్తుంది. అలా అని ఒకదాన్ని అసహించుకుంటామా? 2 మనవే. అలాగే ఆభరణాల్లో ఉన్న బంగారం ఒకటే అయినా గూడా గాజులు మెడలో ఏసుకోము. నెక్లెస్ వేలికి తగిలించుకోము. అంతే కదా! దేని పని దానిది. దేని ప్రాధాన్యత దానిది. దేని విలువ దానిది. కాబట్టి మనకు కావలసింది సమదర్శనమే కానీ, సమవర్తనం కాదు అంటున్నారు భగవానుడిక్కడ. అన్నింటినీ సమదృష్టితో చూడాలి కానీ, అన్నింటి ద్వారా ఒకే పని చేసే వీలుండదు. అన్నింట్లో ఒక ఆత్మ ఉంటే, ఉన్న ఆత్మ ఒకటే అయినా కూడా, ఉపాధులు వేరు. ఉపాధి అంటే వారి యొక్క శరీరం అంటే అది జంతువు కావచ్చు, మానవుడు కావచ్చు, మానవులలో వేరే రకాలైనటువంటి వారు కావచ్చు. కాబట్టి ఉపాధి తీసుకున్నటువంటి ఉపాధి ఏదైతే ఉందో అది వేరు. దాని ఉపాధి ధర్మం అది నిర్వర్తించాలి. మరి కుక్కలు, ఏనుగులు ఒకటే అన్నారు కదా! అని మనము ఒక ఒకడు తీసుకెళ్ళి రాజభవనానికి 4 కుక్కలిచ్చేసి 4 ఏనుగులు ఇవ్వండి అంటే రాజు ఒప్పుకుంటాడా? దేహశుద్ధి చేసి పంపిస్తాడా? ఇక్కడ కూడా అలాగే మనము ప్రతి విషయంలోనూ ఇది ఎరుకతో మనం ఎరుక పెట్టుకొని మనం చక్కగా ఉపాధులను దృష్టిలో పెట్టుకొని వేరుగా చూసే వారిని ఏమంటారంటే అంటే శరీరాన్ని, మనసుని బట్టి
వేరుగా చూసే వాళ్ళని విషమ దర్శనులు అంటారు. విషమ దర్శనులు. ఉపాధులను ఉపేక్షించి ఆధార వస్తువైన ఆత్మను చూసేవాళ్ళు సమదర్శనులు. విషమ దర్శనులు, సమదర్శనులు. అంటే దేహ దృష్టి, మనోదృష్టి విషమ దర్శనులు. ఆత్మ దృష్టి సమదర్శనులు. కాబట్టి ఎవరైతే కర్మయోగంలో సిద్ధి పొందుతారో, అంటే మనము గత అధ్యాయంలో నేర్చుకున్న కర్మయోగము, కర్మ సన్యాస యోగం ఇప్పుడు వీటిల్లో ఎవరైతే సిద్ధిని పొందుతారో అటువంటి బ్రహ్మజ్ఞానికి సమదర్శనం కలుగుతుంది అని చెప్తారు. అందుకే కర్మ సన్యాసం గురించి, కర్మయోగం గురించి ప్రస్తావిస్తూ ఈ మాటలు చెప్పడం జరిగింది భగవానుడు ఈ అధ్యాయంలో అర్జునునికి. మరి పవిత్రమైనటువంటి వాటిని, నీచమైన వాటిని, అలాగే మనుషులను, జంతువులను అన్నింటినీ ఒకటిగా చూడగలిగినటువంటి ఈ సమదృష్టిని సాధిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? దీన్ని మరి తదుపరి క్లాస్‌లో మనము 19వ శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇంతవరకు నాకింతటి అద్భుతమైన అవకాశాన్ని మీతో నాకు తెలుసుకున్న విషయాలను పంచుకునే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్.